తాను నిర్వర్తించవలసిన బాధ్యతల కన్నా, తన మీద ఉన్న దేవుని అభిషేకము కన్నా దెలీలా మీద ఎక్కువ మనసు పెట్టుకున్నాడు. ఆమె తనకు మేలు చేస్తుందని, ఆమె మాత్రమే తను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తుందని నమ్మకం మొత్తం ఒక స్త్రీ మీద పెట్టుకున్నాడు. ఆ స్త్రీయే నిద్రపుచ్చు మరి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేసింది. వెళ్తున్నప్పుడు ఏడ్చుంటాడు, దెలీలా ఇంకెవరో అప్పగిస్తారనుకున్నాను కానీ నా కోసమే ప్రాణం పెడతానన్న నువ్వే నన్ను ఫిలిస్తీన్లకు డబ్బుకు అమ్ముడుపోయి నన్ను అప్పగిస్తావు నేను అనుకోలేదని ఆ రోజున సంసోను ఎంతో ఏడ్చుంటాడు, బాధపడి ఉంటాడు. తుచ్చమైన నీచ స్థితికి దిగజాటానికి గల కారణం దేవునికి దూరమైపోయి తప్పిపోవటం వలన ఈ దుస్థితి నాకు వచ్చిందని పశ్చాత్తాపడి ఏడ్చాడు. మరలా తిరిగి ఆ యెహోవా నామంలోనే ప్రార్థన చేసుకుని బలము పొందుకొని తన జీవిత కాలం అంతట్లో చంపిన శత్రువుల కన్నా అధిక శాతంలో చంపిన ఆ రోజు లాంటి రోజు ఇంకొక రోజు లేదు. హల్లెలూయా. అవును, తప్పిపోయినప్పటికీ తిరిగి గ్రహించుకోగలిగాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య నీ జీవిత కాలం అంతా నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన అవకాశాలను నువ్వు సద్వినియోగపరుచుకొని వెంటనే ఆయన పాద సందుకు వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగి కన్నీరు కార్చి ఆయన తట్టు తిరిగినట్లయితే నువ్వు కోల్పోయిన వాటికన్నా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు.